యూనివర్సిటీలో చదువుతున్న కూతురిపై అనుమానంతో తల్లిదండ్రులు ఓ డిటెక్టివ్ను నియమించి నిఘా పెట్టారు. అడ్వాన్స్ తీసుకొని యువతిని నీడలా వెంటాడిన మహిళా డిటెక్టివ్కు నివ్వరపోయే నిజాలు తెలిసాయి. సదరు యువతి ఖరీదైన దుస్తులు, స్నేహితులతో విందుల కోసం పక్కదారి పట్టిందని తేలింది. వారానికోసారి వేశ్యవాటికకు వెళుతూ డబ్బు కోసం ఒళ్ళు అమ్ముకుంటోందని గుర్తించింది. ఈ విషయం యువతి తల్లిదండ్రులకు తెలియజేసి ఫోటోలతో వాస్తవాలు వెల్లడించింది. ఢిల్లీలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు సదరు మహిళా డిటెక్టివ్ ఓ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో వెల్లడించింది. దీంతో ఈ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కడుపున పుట్టిన బిడ్డలైనా సరే ఇలా నిఘా పెట్టడం అనైతికమని, మరొకరి వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూడడం సరికాదని పలువురు నెటిజన్లు విమర్శిస్తున్నారు. మరికొందరు ఈ ఘటనలో సదరు తల్లిదండ్రులదే తప్పని అంటున్నారు. కూతురుకు సరిపడా పాకెట్ మనీ ఇవ్వలేరు కానీ ప్రైవేట్ డిటెక్టివ్ని నియమించి మరీ నిఘా పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరేమో పిల్లలు ఇల్లు దాటి బయటికి వెళ్ళాక ఏం చేస్తున్నారో తెలుసుకోవడం మంచిదే కదా అని అంటున్నారు. ప్రస్తుతం ఈ పాడ్కాస్ట్ వైరల్ అవుతోంది. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi tv. Subscribe Sakshi TV YouTube channel.